ప్రశాంత్ శౌర్యతో నేను రామలక్ష్మిని బలవంతం చేయాలనుకోవడం నిజమే, కానీ ఆ వీడియో గురించి నాకు ఏమీ తెలీదు అని చెప్పి ప్రశాంత్ అంటూ ఉంటాడు. ఏంట్రా నువ్వు అనేది, నువ్వు చెప్పేది నిజమా అని చెప్పి శౌర్య అంటూ ఉంటాడు. ఇకప్పుడు ప్రశాంత్, అవును, ఈ వీడియో అంతా తీసింది ప్రభాస్, వాడు వీడియో తీస్తున్నట్టుగా నాకు తెలీదు అని చెప్పి ప్రశాంత్ అంటూ ఉంటే ఇకప్పుడు శౌర్య ఆవేశంగా ప్రభాస్ వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. మరోవైపు శ్రీను నాటకం జరిగినప్పుడు వీడియో తీసిన అతని దగ్గరికి వెళ్ళి వీడియో గురించి అడుగుతూ ఉంటాడు. ఎందుకు సార్ ఇంత అర్జెంటుగా మీరు ఆ వీడియో గురించి అడుగుతున్నారు అని చెప్పి అతను అంటూ ఉంటే, ఆ రోజు నాటకం జరిగినప్పుడు మా మధ్య మంటలో పడిపోయింది కదా, ఇదంతా ఎవరో కావాలని చేశారని మాకు అనిపిస్తుంది. వీడియో చూస్తే ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని వీడియో కోసం వచ్చానని చెప్పి శ్రీను అనగానే కథను శ్రీనుకి నాటకం జరిగినప్పుడు వీడియోని చూపిస్తూ ఉంటాడు. సడన్గా నాటకం మధ్యలో పద్మ ఎక్కడికో వెళ్తూ ఉండడంతో ఇకప్పుడు శ్రీను ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. పద్మ ఉన్నట్టుండి మెయిన్ ఆఫ్ చేస్తుంది. ఇక అదంతా కూడా వీడియోలో రికార్డ్ అవుతూ ఉంటుంది. ఇదేంటి అమ్మ కరెంట్ తీసేసింది అని చెప్పి శ్రీను అంటే ఇందులో అమ్మ పాత్ర కూడా ఉందన్నమాట అని చెప్పి ఆవేశంగా ఇక ఆ వీడియో తీసుకొని ఇంటికి వస్తూ ఉంటాడు. మరోవైపు రఘురామ్ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత జానకి రఘురామ్తో, ఏమండి వాడికి సరైన శిక్ష విధించారా అని చెప్పి అంటూ ఉంటే, మన కాబోయే వియ్యంకుల వారి ముఖం చూసి వాడిని ప్రాణాలతో వదిలేశాను అని చెప్పి రఘురామ్ అంటాడు. అసలు ఏంటండి మీరు అనేది, వాడికి మన వియ్యంకుల వారికి సంబంధం ఏంటని చెప్పి జానకి అనగానే, ప్రశాంత్ శౌర్య ఇద్దరూ కూడా అన్నదమ్ములట, శౌర్య మొదటి భార్య కొడుకట అని చెప్పి రఘురామ్ జానకి నిజం చెప్పగానే, మరి అటువంటి కుటుంబం నుండి మనం పెళ్లి సంబంధం కుదుర్చుకోవడం ఏంటండి, ఇప్పుడు రామలక్ష్మికి ఆ ప్రశాంత్తో పెళ్లి చేయడం అవసరమా, అన్న అటువంటి వాడైనప్పుడు తమ్ముడు కూడా ఇంకెటువంటి వాడో నాకు చాలా భయంగా ఉంది, రామలక్ష్మికి ఈ సంబంధం వద్దు ఏమొద్దు అని చెప్పి జానకి అంటూ ఉంటే ఇకప్పుడు రఘురామ్, లేదు జానకి, ప్రశాంత్ శౌర్యలాగా కాదు, అతను చాలా మంచివాడు, ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా రామలక్ష్మిని పెళ్లి చేసుకుంటానని అంటున్నాడు. పైగా ఇప్పుడు ఈ వీడియో ఊర్లో అందరూ చూసే ఉంటారు, మన రామలక్ష్మి జీవితం మీద మచ్చపడుతుంది, ఇప్పుడు తనని పెళ్లి చేసుకోవడానికి ఎవరు కూడా ముందుకు రారు, అందుకని ముందుగా అనుకున్న ప్రకారం ప్రశాంత్తో పెళ్లి జరిపించేస్తే ఇకపై ఇటువంటి వాళ్ళెవరు కూడా రామలక్ష్మి జోలికి రారు అని చెప్పి 2 రోజుల్లో ఏదైనా ముహూర్తం ఉంటే పెట్టమని పంతులు గారికి చెబుతాను, నేను నిర్ణయం తీసేసుకున్నాను జానకి, ప్రశాంత్కి రామలక్ష్మికి మరొక 2 రోజుల్లో పెళ్లి జరుగుతుంది అని చెప్పి రఘురామ్ అంటూ ఉంటే, పెద్దనాన్న మీరు తొందరపడుతున్నారేమో, ఒక్కసారి ఆలోచించండి పెద్దనాన్న, పెళ్ళిని వాయిదా వేస్తే బాగుంటుందేమో, శౌర్య సార్ అలాంటి వారు కాదు, ఎక్కడ ఏదో పొరపాటు జరుగుతుంది, మనం అది తెలుసుకోవాలంటే కాస్త సమయం తీసుకుంటే మంచిది అని చెప్పి ఆద్య ఎంత చెబుతున్నా వినకుండా, రఘురామ్ మీరు చిన్నపిల్లలమ్మా, మీకు మంచేదో చెడేదో తెలీదు, పెద్దవాళ్ళం మేమున్నాం కదా, మేము నిర్ణయం తీసుకుంటాం, మీకు మంచి చేయాలనేదే మా తాపత్రయం అంతా అని చెప్పి రఘురామ్ నిర్ణయం తీసేసుకుంటాడు. మరోవైపు శ్రీను వీడియో తీసుకొని ఇంటికి వస్తాడు. డైరెక్ట్గా పద్మ దగ్గరికి వెళ్తాడు. అమ్మ ఏంటిది అని చెప్పి ఆ వీడియో చూపిస్తూ ఉంటే, ఏంట్రా ఏం జరిగింది ఇప్పుడు అని చెప్పి పద్మ అడుగుతూ ఉంటుంది. ఆ రోజు నాటకం జరుగుతున్నప్పుడు నువ్వు కరెంట్ ఎందుకు తీసేశావు, నిజం చెప్పు, ఆ రోజు ఆద్యని మంటల్లోకి తోసింది నువ్వే కదా అని చెప్పి శ్రీను పద్మని అనుమానిస్తూ ఉంటాడు. లేదురా, దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు, అసలు మీ అమ్మ గురించి నీకు తెలీదా, మరి నేను ప్రాణాలు తీసేంత రాక్షసిలాగా కనిపిస్తున్నానా అని చెప్పి పద్మ అంటూ ఉంటుంది. మరి కరెంటు తీయాల్సిన అవసరం నీకేంటి అని చెప్పి శ్రీను నిలదీస్తూ ఉంటే, చారు తీయమని చెప్పిందిరా అంటూ పద్మ అంటూ ఉంటుంది. చారునా ఎందుకు అని చెప్పి శ్రీను అడుగుతూ ఉంటాడు. ఏమోరా నాకు కూడా తెలీదు, అది కరెంటు తీయమని చెప్పింది కాబట్టే నేను తీసానని చెప్పి పద్మ అంటూ ఉంటుంది. ఇక వెంటనే శ్రీను చారు దగ్గరికి వెళ్ళి ఆద్యను మంటల్లోకి తోసింది నువ్వే కదా అని చెప్పి నిలదీస్తూ ఉంటే, ఏంటి బావా నువ్వు, నేను నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను, మరి
మనుషుల్ని చంపేదానిలాగా కనిపిస్తున్నానని చెప్పి అంటూ ఉంటే, నువ్వు నిజం చెబుతావా లేదా అని చెప్పి శ్రీను చారుని నిలదీస్తూ ఉంటాడు. ఇంట్లో అందరూ కూడా హాల్లోకి చేరుకుంటారు. మామయ్య, ఆద్యని మంటల్లోకి తోసింది చారుని, ఇప్పుడు నిజం చెప్పకుండా బుకాయిస్తుంది అని చెప్పి శ్రీను అంటూ ఉంటే, ఇక అప్పుడు రఘురామ్, నిజం చెప్పు చారు, ఒకవేళ నువ్విప్పుడు నిజం చెప్పకుండా మేము ఎంక్వైరీ చేయించిన తర్వాత నిజం బయటపడితే అప్పుడు పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి రఘురామ్ చారుని బెదిరిస్తూ ఉంటాడు. ఇంకా ఏంటి మావయ్య మాటలు, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం, వాళ్ళే తెలుస్తారు అని చెప్పి శ్రీను అంటూ ఉంటే, ఇక అప్పుడు చారు, వద్దు బావా, దయచేసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వద్దు, చారుని మంటలోకి తోసింది నేనే, నువ్వు పెళ్లి తర్వాత కూడా ఆద్య మీద ప్రేమ పెంచుకుంటూ ఉంటే అదంతా చూడలేకే నేను ఇలా చేశాను, సారీ బావా అని చెప్పి ఇక చారు నిజం ఒప్పుకోవడంతో ఇక అప్పుడు శ్రీను, విన్నారు కదా మావయ్య, చారు ఒక హంతకురాలు, దేవుడి దయ వల్ల ఆద్య ప్రాణాలతో తిరిగి వచ్చింది కాబట్టి సరిపోయింది, లేదంటే ఈరోజు చారు చేసిన పని వల్ల ఆద్య ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చేది అని చెప్పి శ్రీను, ఇటువంటి హంతకురాలు నా భార్య అని చెప్పుకోవడానికే నాకు చాలా సిగ్గుచేటుగా ఉంది, ఇటువంటి హంతకురాలు, పాపాత్మురాలు నాకు భార్యగా ఉండడానికి వీల్లేదు అని చెప్పి శ్రీను అంటూ ఉంటాడు. ఇక అప్పుడు రఘురామ్, తప్పు చేసావు చారు అంటూ కొరడా తీసుకుని వచ్చి, తప్పు ఎవరు చేసినా కూడా శిక్ష పడాల్సిందే అంటూ ఇక అలా రఘురామ్ చారుని కొడుతూ ఉంటాడు. వద్దన్నయ్య, తెలుసో తెలియకో పొరపాటు చేసిందని చెప్పి పద్మ అంటూ ఉంటే, ఏంటి ఒక మనిషిని చంపాలనుకోవడం తెలిసి తెలియని పొరపాట అంటూ నీకు కూడా కొరడా దెబ్బలు పడాల్సిందే, పెద్దదాని అయ్యుండి నీ కోడలికి నువ్వు చెప్పుకోవాల్సింది పోయి తనకి సహాయం చేస్తావా అంటూ ఇక రఘురామ్ పద్మని కూడా కొరడా దెబ్బలు కొడతాడు. ఆ తర్వాత శ్రీను, అసలు నీకు నా భార్యగా ఉండే అర్హత లేదు అని చెప్పి చారు మెడలో ఉన్న తాళిని తెంచేస్తాడు. మరోవైపు రామలక్ష్మి అలా ఏడుస్తూ ఒక చోటకు వెళ్తుంది. ఇప్పుడు అందరికీ నా మొహం ఎలా చూపించుకోవాలి, అనవసరంగా అతని వల్ల నా జీవితం నాశనం అయిపోయింది అని చెప్పి రామలక్ష్మి ఒక దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటే, దగ్గరలో ప్రభాస్ వాళ్ళంతా కూడా ఒక చోట కూర్చొని తాగుతూ ఉంటారు. రేయ్, రామలక్ష్మి వీడియో వైరల్ అయిపోయింది కదా, ఈ పని మనమే చేసినట్టుగా ఎవరికి డౌట్ రాకూడదు, ఒకవేళ ఆ ప్రశాంత్ గారు మన దగ్గర ఎప్పుడైనా తోక జాడిస్తే అప్పుడు ఇదంతా చేసింది ప్రశాంత్ గాడే అన్న నిజాన్ని మనం బయట పెడదాం, టోటల్ వీడియో రిలీజ్ చేద్దాం అని చెప్పి వాళ్ళంతా కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. దాంతో వాళ్ళ మాటలు విని రామలక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇదంతా చేసింది ప్రశాంత అని చెప్పి ఇక అలా రామలక్ష్మి షాక్లో ఉండిపోగా ప్రభాస్ వాళ్ళ దగ్గరికి శౌర్య వస్తాడు. రే, ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయడానికి మీకు ఎంత ధైర్యం రా అని చెప్పి ప్రభాస్ వాళ్ళను శౌర్య కోరుతూ ఉంటాడు. అంటే జరిగిన దాంట్లో శౌర్య సార్ తప్పేమీ లేదన్నమాట అని చెప్పి రామలక్ష్మి శౌర్య గురించి నిజం తెలుసుకుంటుంది. అనవసరంగా నేను సార్ని తప్పుగా అపార్థం చేసుకున్నాను, ఈరోజు ప్రశాంత్ చేసిన పని వల్ల శౌర్య సార్ కూడా అందరి ముందు తలదించుకునే పరిస్థితి ఏర్పడింది, నాన్న వాళ్ళు సార్ని అసహించుకుంటున్నారు, నేను ఎంత పెద్ద తప్పు చేశాను, సార్ని ప్రేమించిందాన్ని ఆయన ఎలాంటి వారో తెలిసి కూడా ఆయన్ని అపార్థం చేసుకున్నాను అని చెప్పి ఇక అలా రామలక్ష్మి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత శౌర్య, ప్రశాంత్ ఇద్దరు కూడా రామలక్ష్మికి ఎదురు పడతారు. ప్రశాంత్ రామలక్ష్మితో, నువ్వేం బాధపడకు రామలక్ష్మి, వీడు నీ జీవితం నాశనం చేసినా కూడా నేను నీ మెడలో తాళి కడతాను, నీకు జీవితాన్ని ఇస్తాను అని చెప్పి ఇక అలా ప్రశాంత్ మాయమాటలు చెబుతూ ఉంటే రామలక్ష్మి ఆవేశంగా ప్రశాంత్ని చెప్పు తీసుకొని కొడుతుంది. ఇక ఆ తర్వాత శౌర్య కాళ్ళ మీద పడుతూ, నన్ను క్షమించండి సార్, మీరు ఎలాంటి వారో తెలిసి కూడా నేను మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను, ఈరోజు నా తొందరపాటు వల్ల మీరు కూడా అందరి ముందు తలదించుకునే పరిస్థితి ఏర్పడింది అని చెప్పి, ఈ సమస్య తీరాలంటే ఒకటే పరిష్కారం, అది మన పెళ్ళి అని చెప్పి ఇప్పుడే మనం గుడిలో పెళ్లి చేసుకుందాం రండి సార్ అని చెప్పి ఇక రామలక్ష్మి బలవంతంగా శౌర్యను గుడిలోకి తీసుకువెళ్ళి తాళిబొట్టుని శౌర్య చేతికి ఇస్తూ, నా మెడలో కట్టండి సార్, ఈ తాళే అన్ని సమస్యలకు పరిష్కారం,
అని చెప్పి ఇక అలా రామలక్ష్మి శౌర్య చేత తాళి కట్టించుకుంటూ ఉంటుంది.